రైట్. నమస్తే అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 25కు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసుకుందాం రండి ఒకసారి. ఈనాడుతో మొదలు పెడదాం. మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా. ఈ విడతలో నలుగురికి అవకాశం. శ్రీహరి, ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు చోటు. సో రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తి చేసుకుంది. సో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అయితే చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మంత్రివర్గ విస్తరణకైతే హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. సో ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి వెళ్ళారు. అటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖార్గే వారిని కలవడానికి నిన్న ఢిల్లీకి అయితే వెళ్ళారు. సో చూడాలి మరి ఈ వారం 10 రోజుల్లో అయితే మంత్రివర్గ విస్తరణ అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. సో ఇప్పటి వరకు స్పీకర్ మాత్రమే ఉన్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ నియామకం అయితే జరగలేదు. సో డిప్యూటీ స్పీకర్తో పాటు ప్రభుత్వ విప్లను కూడా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. సో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. సో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు అయితే హైదరాబాద్ కేంద్రంగా భారత్ సంవిధాన్ పేరిట సదస్సు, అంతర్జాతీయ సదస్సు అయితే నిర్వహించనున్నారు. సో ఈ సదస్సుకు దాదాపు 80 దేశాల నుంచి హాజరు కానున్న ప్రతినిధులైతే. సో ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత. దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎంతోనే తవ్వకం. ఈ నెల 31 లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. సో చూసుకోవచ్చు, గత ఫిబ్రవరి 22వ తేదీన ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అయితే కొనసాగుతుందో దాంట్లో దాదాపు 13 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో అప్పుడు దాదాపు 42 మంది బయటకి వచ్చేయడంతో మిగతా 8 మంది మాత్రమే అక్కడ చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఒక్కరి మృతదేహం మాత్రమే లభించడం, మిగతా 7 మృతదేహాలు మాత్రం ఆచూకీ లభించలేదు. సో దానికి సంబంధించి ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న సమావేశం అయితే నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 22న శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద సొరంగం లోపల పైకప్పు కూలడంతో ఈ మార్గంలో టన్నెల్ బోర్ యంత్రం టీబీఎం ద్వారా తవ్వకాలకు ద్వారాలు మూసుకుపోయాయి. ఈ మార్గంలో కొత్త టీబీఎం బిగించడం, తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. సో ఈ టీబీఎం అంటే ఏం లేదు, టన్నెల్ బోర్ మషిన్ అని చెప్పి ఇది పెద్ద సొరంగాలను తవ్వడానికైతే ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు, అక్కడనే బిగిస్తారు. దానికి సంబంధించి విడివిడి భాగాలను అక్కడనే బిగిస్తారు. సో అంత పెద్ద రేంజ్లో ఉంటుంది అది. సో దాన్ని అయితే ఇంకోసారి బిగించడం అయితే అసాధ్యం అని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ బైపాస్ సొరంగం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోమవారం సీఎంతో జరిగిన సమావేశంలో అధికారులు, నిపుణులు పలు కీలక సూచనలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు చూస్తే తవ్వకం నిలిచిన ప్రాంతం మూసివేత. శ్రీశైలం జలాశయం, దేవరకొండల నుంచి 2 వైపులా టీబీఎంలతో 43.94 కిలోమీటర్ల పొడవున్న మార్గాన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. సో మిగతా 2వ పేజీలో చూసుకుంటే 2వ పేజీలో చూసుకుందాం. ఇప్పటి వరకు దేవరకొండ అవుట్లెట్ నుంచి 23.51 కిలోమీటర్లు పూర్తయింది.
శ్రీశైలం జలాశయం ఇన్లెట్ నుంచి 13.95 కిలోమీటర్లు భూగర్భాన్ని తొలిచారు. సో మొత్తం దాదాపు 43 కిలోమీటర్ల సొరంగాన్ని అయితే పెట్టుకున్నారు. అంటే ఇంత మేరకు 43 కిలోమీటర్ల మేర అయితే తవ్వాల్సి ఉండగా అక్కడ నుంచి అవుట్లెట్ నుంచి దేవరకొండ అవుట్లెట్ నుంచి దాదాపు 23.51 కిలోమీటర్లు పూర్తయితే ఇటు ఇన్లెట్ ఏది శ్రీశైలం నుంచి 13.95 కిలోమీటర్లు భూగర్భాన్ని అయితే తొలిచారు. ఈ క్రమంలో గత నెల 22న పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది బురద మట్టి కింద కూరుకుపోయారు. టీబీఎం కట్టర్ ధ్వంసమై కూరుకుపోయాయి. ఈ మార్గంలో టీబీఎంతో తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. భూగర్భ పొరల్లో ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో మిగిలిన 9.5 కిలోమీటర్ల దూరం సొరంగాన్ని పూర్తి చేసేందుకు నేరుగా ముందుకెళ్లడం మంచిది కాదని సూచిస్తున్నారు. సో ఇది భూ ఉపరితలానికి దాదాపు 400 మీటర్ల లోపల ఈ సొరంగ మార్గం అయితే కొనసాగుతుంది. అంటే ఈ సొరంగం తవ్వడం అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 13 కిలోమీటర్ల ప్రాంతంలోనైతే పైకప్పు కూలి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అప్పటి నుంచి దాదాపు 14 సంస్థలు, అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ నేవీతో పాటు ఆర్మీ కూడా విస్తృతంగా శ్రమిస్తున్నాయి. సో అయినప్పటికీ ఒక్కరి ఆచూకీ మాత్రమే లభించడము చూస్తే ఘటన ఎంత తీవ్రంగా జరిగి ఉంటుందో మనకు ఆలోచించవచ్చు. 400 మీటర్ల లోతు నుంచి షాఫ్ట్ మార్గం పైకప్పు కూలిన ప్రాంతం భూ ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో ఉంది. భూగర్భంలో బైపాస్ సొరంగం నిర్మాణం చేపడితే వెలువడే మట్టి రాళ్లను వెలుపలికి తరలించడం క్లిష్టంగా మారనుంది. ఇప్పటికే సిమెంట్ సెగ్మెంట్లతో పూర్తయిన సొరంగంలో వాహనాల రాకపోకలు సాధ్యం కావు. ఈ క్రమంలో బైపాస్ వద్ద నుంచి భూ ఉపరితలంపైకి ఒక షాఫ్ట్ నిర్మించాల్సి ఉంటుంది. సుమారు 3.5 కిలోమీటర్లు ఏటవాలుగా తవ్వుతూ బైపాస్ వద్దకు చేరాల్సి ఉంటుంది. దీంతో పాటు సొరంగం లోపల డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మెథడ్ విధానంలో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సో టీబీఎం మషిన్ ద్వారానైతే ఇప్పుడైతే సొరంగ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడం అయితే కష్టంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు. మరో టీబీఎన్ని బిగించాలన్నప్పటికీ అది శ్రమతో కూడుకున్నది, అక్కడ కాని పని అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికైతే బైపాస్ ఈ విధానాన్ని అయితే అనుసరించనున్నారు. సో దీనికి సంబంధించి వర్మ బదిలీ అలహాబాద్కు పంపుతూ కొలీజియం నిర్ణయం, విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు. సీజేఐ నిర్ణయం బేష్ ధన్కడ్, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది ప్రతిపక్షాలు. సో మనము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, జస్టిస్ వర్మ గారి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్తే నోట్ల కట్టలుగా కాలిపోయి కనబడడంతో ఈ వివాదం అయితే బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి అయితే వర్మ గారిని బదిలీ అని చెప్పి ఒక ఆర్టికల్. అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 20-24 తేదీల్లో సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. సో ఈ తీర్మానాన్ని తన వెబ్సైట్లో పెట్టింది. దీనికి సంబంధించి సో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం, డిమాండ్లు పరిష్కరించాలని కోటిలోని CFW కార్యాలయం ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, వేర్వేరు ఠాణాలకు తరలింపు, సొమ్మసిల్లి పడిపోయిన మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. సో ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 18,000 చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్తో వారైతే నిన్న పెద్ద స్థాయిలో ఆందోళన అయితే చేపట్టారు. సో ఈ నేపథ్యంలో పోలీసులకు ఆశా కార్యకర్తలకు మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకున్నప్పుడు చూడొచ్చు, సొమ్మసిల్లి పడిపోయిన మహిళను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే తమ స్థిర వేతనం 18,000గా నిర్ణయించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ 18 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ పిలుపు మేరకు కోటిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి సోమవారం ఆశా వర్కర్లు కదం తొక్కారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. వేల సంఖ్యలో తరలివచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆశా వర్కర్లు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. వందల మందిని పోలీసులు వాహనాల్లో ఎక్కించి నగరంలోని వివిధ ఠాణాలకు తరలించారు.
సో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులకు సంబంధించి దృశ్యాలు. కోటిలో ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు. సో ఆశా వర్కర్లకు సంబంధించి కనీస వేతనము, స్థిర వేతనం అయితే 18,000 చేయాలని చెప్పి పెద్ద స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమావేశాలు ముగిస్తే మరి పట్టించుకోవాలని చెప్పేసి ఈ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఆశా వర్కర్లకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అత్యాచార యత్నం బాధితురాలికి చికిత్స. రైలు నుంచి దూకడంతో కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు. జీఆర్పీఎస్పీ. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న భాజపా విమర్శ. సో నిన్న చూడొచ్చు, ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై దుండగులు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. సో దాని నుండి తప్పించుకోవడానికి రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుంచి ఆమె దూకడం జరిగింది. సో ఈ మేరకు ఆమెకైతే గాయాలైతే కావడంతో ఆసుపత్రికి తరలించారు. సో వివిధ ప్రతిపక్షాలు, బీజేపీ, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వీరికి పరామర్శించడం జరిగింది. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడి నుంచి తప్పించుకునేందుకు బయటకు దూకిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నడుస్తున్న రైలు నుంచి దూకడం వల్ల కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక పన్ను విరిగింది. తెలంగాణ జీఆర్పీఎస్పీ చందనాదీప్తి సోమవారం గాంధీ ఆసుపత్రిలో యువతిని పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెల్లాపూర్ నుంచి మేడ్చల్కు వెళ్తున్న ఎంఎంటీఎస్లో ఘటన జరిగిందని, యువతి ప్రాణాపాయం నుంచి బయటపడిందని, ఆ భయం నుంచి కోలుకోలేదని తెలిపారు. చూడొచ్చు, ఎక్కడి నుంచి తెల్లాపూర్ నుంచి మేడ్చల్కు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో అయితే ఈ అత్యాచార యత్న ఘటన అయితే జరిగింది. సో త్రుటిలో తప్పించుకుందని చెప్పొచ్చు. మీడియాతో మాట్లాడుతున్న సబితా ఇంద్రారెడ్డి, చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, కోవలక్ష్మి తదితరులు. ఇందిరమ్మ రాజ్యంలో స్త్రీలకు భద్రతేది బారాస. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని, మహిళలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత వేర్వేరు ప్రకటనలో విమర్శించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిని గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బస్సులు, రైళ్లలో కూడా మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, నేతలు పవన్ కుమార్ గౌడ్, మహేష్ తదితరులు ఉన్నారు. సో ఈ ఘటన చూసుకోవచ్చు. మరి ఇంత దారుణంగా కదులుతున్న రైల్లో అత్యాచార యత్న ప్రయత్నం, ఆత్మరక్షణ నిమిత్తం ఆమె రైల్లోంచి దూకడం చూసుకోవచ్చు ఘటన. అసెంబ్లీ ముట్టడికి రైతుల యత్నం. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్. సో వరంగల్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల రైతులు యత్నించారు. ఆటోల్లో పబ్లిక్ గార్డెన్ గేట్ వద్దకు చేరుకున్న అనంతరం ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లడానికి యత్నించారు. వారిని పోలీసులు ఎక్కడికక్క అడ్డుకొని కంచన్బాగ్ ఠాణాకు తరలించారు. సో రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అటు నిన్న అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులైతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. వారంలో విస్తరణ. సో ఇంతకుముందే చూసాము, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వారం లోపు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే. ఈడీ, సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. సో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి అయితే స్పీకర్ తేల్చాకే
అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్ పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. సో రాష్ట్రంలోనైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అయితే అది చర్చనీయాంశంగా అయితే మారింది. బీఆర్ఎస్ నుంచి అయితే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి చేరడంతో బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంగా ఈరోజైతే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లలో పసలేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు చూడొచ్చు. తుది నిర్ణయం మాత్రం స్పీకర్దే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు కూడా పాల్పడినప్పుడు స్పీకరే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి సభ్యత్వం రద్దు చేస్తారా, ఏం చేసినా కూడా స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో స్పీకర్ నిర్ణయం అయితే జాప్యం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలైతే కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ మేరకైతే విచారణ అయితే కొనసాగుతుంది. నేడైతే మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ న్యాయవాది దారుణ హత్య, ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం. అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో ఘటన. మృతుడు ఇజ్రాయిల్ మహేశ్వరం, కాంగ్రెస్ నేత. చూడొచ్చు మరో న్యాయవాది అయితే దారుణ హత్య. మూడో పేజీలో చూద్దాం అది న్యాయవాదికి సంబంధించి. చంపాపేటలో న్యాయవాది దారుణ హత్య. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కాంగ్రెస్ నేత కూడా. ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఓ న్యాయవాదిని దారుణంగా చంపాడు ఓ దుండగుడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులతో కలిసి ఐఎస్ సదన్ పరిధిలోని చంపాపేటలో నివాసం ఉంటూ తన ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్లోని వాచ్మెన్ భార్యతో అదే ప్రాంతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా ఇజ్రాయిల్ వారికి రాజీ కుదిర్చాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులు వాచ్మెన్ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించగా వారు తమ స్వస్థలానికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ఆమెను హైదరాబాద్కు పిలిపించాలని దస్తగిరి పలుమార్లు ఇజ్రాయిల్ను కోరాడు. తాను లాయర్నని, బ్రోకర్ను కాదని ఇజ్రాయిల్ దస్తగిరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు దస్తగిరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. వాచ్మెన్ భార్య తనకు దూరం కావడానికి ఇజ్రాయిలే కారణమని భావించిన దస్తగిరి ఆయన వల్లే పోలీసులు తనకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఇజ్రాయిల్పై పగ పెంచుకొని చంపాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయిల్ వాకింగ్కు వెళ్ళి వస్తున్న సమయంలో దస్తగిరి కాపు కాసి ఆయనపై కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఇజ్రాయెల్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సో ఇజ్రాయెల్కు సంబంధించి ఫైల్ ఫోటో చూడొచ్చు. వివాహేతర సంబంధాలు ఎక్కడికి దారితీసో చూడొచ్చు. మిగతా వార్తలు చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఇంకో వార్త. ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా? కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. చర్యలు తీసుకుంటారో లేదో కాంగ్రెస్ స్పష్టం చేయాలన్న కేంద్ర మంత్రి రిజిజు. పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ. మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభ, రాజ్యసభ అట్టుడికిపోయాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారని, అది ఏమాత్రం
ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ సిద్ధరామయ్య సర్కారు చట్టం చేసిన సంగతి తెలిసిందే. సో దీనికి సంబంధించి పార్లమెంట్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ ఫోర్స్ జస్టిస్ భట్ చైర్మన్గా ఏర్పాటు చేసిన సుప్రీం ఉన్నత విద్యా సంస్థల్లో తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ను ఎన్టీఎఫ్కు చైర్మన్గా నియమించింది. ఉన్నత విద్య, సామాజిక న్యాయం, సాధికారిత, మహిళా శిశు అభివృద్ధి, న్యాయశాఖల కార్యదర్శులు ఎన్టీఎఫ్లో ఎక్సాఫిషియో సభ్యులుగా ఉంటారని తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యకు కారణాలు గుర్తించడం, ప్రస్తుతం ఉన్న నిబంధనలను విశ్లేషించడం, వారి రక్షణను బలోపేతం చేసేందుకు సిఫార్సులు సహా సమగ్ర నివేదికను రూపొందిస్తుందని ధర్మాసనం తెలిపింది. సో ఈ మేరకైతే సుప్రీంకోర్టు అయితే నిర్ణయం ఇది స్వాగతించాల్సిన విషయము. విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాలపై అయితే టాస్క్ ఫోర్స్ నియమించారు. ర్యాగింగ్తో 3 ఏళ్లలో 51 మంది మృతి. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కారణంగా 3 ఏళ్ల వ్యవధిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పరీక్షల ఒత్తిడి కారణంగా కోచింగ్ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్లోని కోటాలో 57 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సొసైటీ ఎగెనిస్ట్ వైలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థ 2022-24 సంవత్సరాల మధ్య కాలానికి జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సో విద్యా సంస్థలో ర్యాగింగ్తో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. చూడొచ్చు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. మిగతాది వెలుగు పేపర్ చూసి మిగతాది వెలుగు పేపర్ చూద్దాం. మండలానికి 3 పబ్లిక్ హై స్కూల్స్, నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు. ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూళ్ళు, నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు తరగతులు. ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం, స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్. ఒకే ప్రాంగణంలోని విద్యా సంస్థలన్నీ విలీనం. సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు. సో తెలంగాణ విద్యా కమిషన్ అయితే సర్కారు ఈ విధంగా సిఫార్సు చేసింది. మండలానికి ఒక పబ్లిక్ హై స్కూల్ని అయితే నిర్మించాలి. చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఇందులో విలీనం చేయాలని కూడా చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూలు, మరో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి మండలంలో 2 ఎకరాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ టీం కలిసింది. ఈ సందర్భంగా సర్కారు స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న బడులతో పాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూళ్లు, తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఉండాలని సర్కారుకు ఇచ్చిన నివేదికలో కమిషన్ పేర్కొన్నది. సో దీనికి కావాల్సిన నిధులు, వాటిల్లో ఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపై సమగ్రంగా దాంట్లో వివరించింది. సో చూడొచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదో. సో నిన్న అసెంబ్లీలో 3 బిల్లులను అయితే ప్రవేశపెట్టారు. అది అవయవాల మార్పిడికి సంబంధించి, అదేవిధంగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్లకు సంబంధించి. అసెంబ్లీలో సోమవారం 3 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. అవయవ మార్పిడి బిల్లుతో పాటు తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రులు అసెంబ్లీలో ప్రతిపాదించారు. సో ఈ వార్తలు అయితే చూసాము. 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్. సో చూడొచ్చు, 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్. వివిధ కార్పొరేషన్లు ఉంటాయిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి కార్పొరేషన్లు. సో ఇప్పటి వరకు అయితే నార్మల్గానే ఉన్నాయి, ఇప్పుడే కార్పొరేషన్లు యాక్టివ్ అయినాయి అని చెప్పి కూడా ఒక ఆర్టికల్. అంటే రాజీవ్ యువ వికాసం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతులు కూడా ఈ దరఖాస్తులు సమర్పించడము, కార్పొరేషన్లకు వెళ్ళడము. కట్ చేస్తే ఇవన్నీ కార్పొరేషన్లు అయితే విద్యార్థులతో, నిరుద్యోగులతో అయితే కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే స్వయం ఉపాధి పథకాల కోసం ఏ యూనిట్లు ఉండాలనే దానిపై లిస్టు రెడీ చేసి కార్పొరేషన్లను పనిచేస్తున్న అధికారులు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అప్లికేషన్ల గడువు ఉంది. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై కసరత్తు చేయనున్నారు. స్కీమ్లు లేక కార్పొరేషన్లు నిర్వీర్యం. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ స్కీమ్లు లేకపోవడంతో కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయని 2014 నుంచి 18 వరకు
అడపాదడప కొంత సబ్సిడీ స్కీమ్లకు నిధులు విడుదల చేసి సర్కారు నేతలు చేతులు దులుపుకున్నారు. బీసీ కార్పొరేషన్కు 5 ఏళ్లలో 420 కోట్లు మాత్రం ఇచ్చింది. ఫెడరేషన్లకు అయితే పైసా కూడా ఇవ్వలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సహా ఏ కార్పొరేషన్లను సబ్సిడీ స్కీమ్లు అమలు చేయలేదు. సో చూడొచ్చు. సో ఉగాది కల్లా క్యాబినెట్ విస్తరణ అయిపోనుంది. కార్మికుల ఆచూకీపై దృష్టి పెట్టండి, అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా శివశంకర్ను నియమించాలని ఆదేశం. సో ఎస్ఎల్బీసీ ఘటన విషయంలోనైతే సహాయక చర్యలు ఇప్పటి వరకు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి కార్మికుల ఆచూకీ కోసం అయితే ప్రత్యేక దృష్టి సారించాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్వహించిన సమీక్ష సమావేశంలోనైతే వెల్లడించారు. సో ఇవి మార్చి 25కు సంబంధించి ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివార్.